మేమందరం గొడవ చేస్తే అన్ని గౌడ సంఘాలు మిగతా కుల సంఘాలు అందరు గొడవ చేస్తే బంద్ చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మీరు ఎట్లా ప్రైవేట్కు ఇచ్చి చేయదలుచుకున్నారు? ఏ రకంగా సాధ్యమవుతుంది? అది ఇది ఒక మోడల్గా ఉండాలని చెప్పి మేము ప్రభుత్వమే ప్రతి సంవత్సరం 20 కోట్ల నిధులను కేటాయించి దీని లాభాలు నష్టాలు చూడొద్దు, గవర్నమెంటే దీన్ని నడపాలని చెప్పని 4 లక్షల రూపాయలు కార్మికుల జీతాలు, 8 లక్షల రూపాయలు మన కార్మికుల దగ్గర కొనుక్కోవడము, ఎక్స్ట్రాగా ట్రాన్స్పోర్టేషను, అవన్నీ కూలింగ్ సెంటర్సు, ప్రాసెసింగ్ యూనిట్సు, ప్యాకింగ్ యూనిట్స్ అద్భుతంగా హై టెక్నాలజీతో హైజెనిక్గా అందరు కనిపించేటట్లు మేము తయారు చేసి 20 కోట్ల నిధులు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టాలని చెప్పి మేము బడ్జెట్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారిని అడిగి కంటిన్యూగా ఉండాలా ఈ నీరా యూనిట్కు.